పటాస్ న్యూస్ కి స్వాగతం. ఎప్పటి లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారి ఆయన వల్ల జాడ తెలవక ఆగమైతుర్రు. సిగాచి కంపెనీ కాడ చిన్న లేవు తిప్పలు. మల్పులు తిరుగుతుంది 70 కోట్ల ముచ్చట. జోకులు చెప్పిండట సురేఖక్క ఇంటాయన. ట్రైలర్ కే సినిమా విడుదలైనట్టు చేసిర్రు. ధూమ్ ధామ్ గట్టిగా చేస్తుర్రు పవన్ ఫ్యాన్స్. షురువైనే వరద కష్టాలు. గోసవడుతుర్రు అడవుల పొట్టి జనాలు. రైళ్ల పొంటి జోరుగా అవుతున్నాయి చెక్కింగ్లు. గంజాయి గ్యాంగులకు సుక్కలు చూపిస్తుర్రు. తిప్పల్వడి వ్యవసాయం చేస్తుర్రు ఆల్మగల్లు. కాడెద్దులు కొనిస్తానన్నాడు సోను సూద్. ఏసొంటి గడియల ఆ రోజు డ్యూటీకి పోయిర్రో ఏమో గాని గా పాశమైలారం సిగాచి కంపెనీల మంటలు అంటుకొని మస్తు మందే జీవిడ్చిర్రు. ఇంకా మనుషుల కోసం దోలాడుతూనే ఉన్నారు. మా ఓళ్ళు ఎక్కడున్నారో చెప్పుర్రి చూపియుర్రి అని కంపెనీ ముంగట పబ్లిక్ పడిగాపులు కాస్తుర్రు. చిన్నగా లేదు పొర్రి వాళ్ళ గోస. ఎవలను కదిలిచ్చినా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుర్రు. ఆయన వాళ్ళ జాడ తెలవక తల్లడిల్లిపోతుర్రు. చూడుర్రి మీరే. కొడుకు కనిపిస్తలేడని అయ్యవ్వలు, కట్టుకున్నోడు కనిపిస్తలేడని భార్య, అన్నగానొత్తలేడు తమ్ముడు గానొత్తలేడని అన్నదమ్ముండ్లు. ఇట్లా ఒక్కొక్కల కథ ఒక్కో లెక్కున్నది. అయినోళ్ళ జాడ తెలవక పాశమైలారం సిగాచి కంపెనీ ముంగట పగలనక రాత్రి అనక పానసరం పడుతున్నారు పబ్లిక్. 3 వద్దులు అవుతున్నా ఇంకా మనుషుల జాడ తెలుస్తలేదు. బండ్లు లోపలికి పోతున్నాయి, బయటకు వస్తున్నాయి. కాలిపోయిన మిషన్లు ఓటి వేసుకుపోతున్నారు కానీ మనుషులు ఏమైనరో చెప్తలేరట. కొడుకు గానొత్తలేడనే రాందితోని ఓ తండ్రి పోలీసు వాళ్ళ ముంగట్నే నెత్తురు వచ్చేటట్టు తలకాయ బాదుకున్నాడు. ఎమ్మటే డాక్టర్లకు మతలబు చేస్తే వాళ్ళు వచ్చి పట్టి కట్టిండ్రు. అందరికి ఇట్లనే గోసరీలు తాండ్రు. ఎప్పుడు ఎవళ్ళొచ్చి ఏం చెప్తారోనని అక్కడనే చెట్ల కింద ఊకొని ఉంటున్నారు. ఎక్కడెక్కడికేంచో పక్క పోంటున్న రాష్ట్రాలకేంచి ఏపీ నుంచి వచ్చిండ్రు చాలా మంది. ఇప్పటిదాకా 38 మంది దాకా జీవిడ్చిండ్రని చెప్తున్నారు. అందులో 18 మంది పీనిగలను అయినోళ్ళకి ఇచ్చేసిండ్రాట. కడుమోళ్ళ సంగతి ఏందో చెప్తలేరాట. అందుకే వాళ్ళు ఏమైనరో ఉన్నారా లేరా అనేది తెలియక ఆగమాగం అవుతున్నారు చాలా మంది. కంపెనీలకేంచి బయటకు వచ్చేటోళ్లను లోపలికి పోయేటోళ్లను అడుగుకుంటా అక్కడక్కడనే తిరుగుతాండ్రు. ఏపీకేంచి వచ్చిన వాళ్ళు కొంతమంది 3 దినాల సంది కంపెనీ కానే ఉంటున్నారట. ఏపీ సర్కారు వాళ్ళు మాట్లాడి న్యాయం జరిగేటట్టు చూడాలి అని కోరుతున్నారు. ఇంకో దిక్కు అసలు ఏమైంది ఏం కథ అని తెలుసుకొని ఇంకా సర్కారు వాళ్ళు కమిటీ వేసిండ్రు. గా కమిటీ ఆఫీసర్లు గురువారం కంపెనీ కాడికి పోయి అన్ని తీర్ల విచారణ చేసిండ్రు. ఆఖరికి ఏమని తేలుతారో మరిగా చూడాలి. గొప్పలకు పోయి తిప్పలు పడేటోళ్ళు మన మధ్యలో మస్తు మంది కనిపిస్తుంటారు. అయితే గొప్పగా బతుకుట్ల తప్పులేదు, గొప్పోళ్ళం కావాలే అని అనుకున్నట్ల తప్పులేదు. కానీ ఎంత గొప్పోళ్ళమైనా సరే మాట విషయంలో వెనక ముంగట చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే నిన్నీయాల ఏం మాట్లాడినా అందులో తప్పులు ఎంకులాడేటోళ్ళు చాలా మంది తయారైనరు. ఇక చూడుర్రి ఇక్కడ ఎట్లయిందో. మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలమ్మి ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇగో గిదే ముచ్చట మీద ఇప్పుడు కిరికిరి అవుతున్నది. వరంగల్ జిల్లా పువ్వు పార్టీ లీడర్లు 70 కోట్ల ముచ్చటను ఎలక్షన్ ఆఫీసర్ల ముంగటికి తీసుకుపోయినరు. అసలు ముచ్చట ఏంటిదంటే ఎలక్షన్ల ఆఫిడవిట్ల కొండా సురేఖక్క పేరు మీద 1 ఎకరం, ఆమె ఇంటి ఆయన పేరు మీద 13 ఎకరాలే ఉన్నదని చూపించిండ్రాట. మరి అసోంటప్పుడు 16 ఎకరాలు అమ్మినా అని కొండా మురళి ఎట్లా చెప్పిండు? గా 70 కోట్లు ఎక్కడికేంచి వచ్చినాయి, గా కథ ఏంటిదో చూడుర్రి అని ఎలక్షన్ల సంఘానికి ఫిరాదయిండ్రు. ఈ ముచ్చట మరిగా ఎంత దాకపోతుందో ఏమో గాని ఎసోంటి కేసులు పెట్టినా ఎవరికి ఫిరాదైనా భయపడేది లేదన్నట్టు మాట్లాడిండు సురేఖక్క ఇంటి ఆయన. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటారు తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగా. ఇది ఒకటే కాదు మరిగా 70 కోట్ల ముచ్చట ఏంటిదే అన్నా అని అడిగితే ఏమన్నాడో చూడర్రే. అందులో తల్లి అన్నది మా వయసులకు ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే. కానీ ఈరోజు కుండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులో చెప్పిన. కానీ కొండ సూర్యకున్నది ఎక్కడ ఉన్నారే
అది ఉంది, గోడౌన్ ఉంది, కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనేరులో. ఏదో జోకుల మాట్లాడినా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక చెయ్యి పార్టీ పెద్ద మనిషి మీనాక్షి మేడంను కలవనికే పట్నం వచ్చిన ఆలుమగలు అన్ని ముచ్చట్లు ఆమెకు మొదలు చేసిండ్రాట. పడ్రాని లీడర్ల మీద 16 పేజీల లేఖ రాసిచ్చిండ్రాట. ఏమైతే గాని గీ నడుమ సురేఖక్క పేరు, ఆమె ఇంటి ఆయన పేరు రాజకీయాలలో గట్టిగా నొత్తున్నది కదా అనుకుంటారు పబ్లిక్. బీడువారిన శెల్కల మొలకలొచ్చినప్పుడు రైతన్న ఎంత సంబరపడతాడు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కూడా గట్లనే సంబరపడుతుర్రు. ఏంటికంటే సార్ రాజకీయాలలో రికాం లేకుండా ఉండి సినిమాలకు దూరమైండు. పవన్ కళ్యాణ్ సార్ సినిమా రాక దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. అసొంటిది ఇన్నొద్దులకు వీరమల్లు సినిమా ట్రైలర్ వచ్చింది. అందుకే అభిమానులు జాతర గట్టిగా చేసిర్రు. పరిశుద్ధం మనం కూడా. ధూమ్ధామ్ చిన్నగా లేదు పోన్రి టాకీస్ల కాడ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారును ఇన్నొద్దులు ఖద్దరు బట్టలలో చూసి నెరివడ్డట్టే అయిన అభిమానులకు వీరమల్లు ట్రైలర్ తోని మస్తు ఊపొచ్చినట్టే ఉన్నది. 2.5 నిమిషాల ట్రైలర్ విడుదల చేస్తే 3 గంటల సినిమా విడుదలైన రేంజ్ లో సంబరాలు చేసిండ్రు. గదే 24వ తారీఖున విడుదలవుతున్నది కదా హరిహర వీరమల్లు సినిమా. తొలుత దాని ట్రైలర్ ను విడుదల చేసిండ్రు. దగ్గర 2 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా విడుదలవుతున్నది. అందులో డిప్యూటీ సీఎం అయినాక విడుదలవుతున్న తొలుత సినిమా హరిహర వీరమల్లు సినిమానే కాబట్టి నిర్మాత ట్రైలర్ ను కూడా టాకీస్లలో విడుదల చేయించిండు. బుడ్డ వీడియోను చూడనికే కూడా అభిమానులు సినిమాకు పోయినట్టే ఎగబడిపోయిండ్రు. పెద్ద కటౌట్లు కట్టిండ్రు, పటాకులు కాల్చిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, కేకులు కత్తిరించిండ్రు. ఇక ఏలూరు జిల్లాలో కొంతమంది అయితే పవనాలు సారు పోటువోకు బొక్కబోర్ల పడి దండాలు పెట్టిండ్రు. విశాఖపట్నంలోనైతే పవన్ కళ్యాణ్ పోటువోలు పట్టుకొని యమ ఎగిరిండ్రు అభిమానులు. టాకీసులల్లా ట్రైలర్ విడుదల కాగానే కాగితాల వాన కురిసింది అనుకోరాదుర్రే. ట్రైలర్ కే ఇంతగానం రచ్చరచ్చ చేసిండ్రంటే ఇక సినిమా విడుదలైన రోజున ఇంకెంతగానం హంగామని అడుగుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. సారు రాజకీయాలతోని గడియ రికాము లేకుండా ఉండి సినిమాలకు దూరం అయిండు. మళ్ళా ఇన్నొద్దులకు వెండి తెర మీద కనిపించటాలకు పానం లేచొచ్చినట్టు అయిందట ఫ్యాన్స్ కు. ట్రైలర్ కైతే బాగానే పతారు వచ్చింది. మరి ఇక సినిమాకి ఏ పార్టీ వస్తుందో ఏమో చూడాలి. రోజుకో 10-15 దిక్కుల టక్కర్లైతున్నాయి. 4-5 పానాలు పోతున్నాయి. రోజుకో కాడ భార్య భర్త పానం తీసుడో లేకుంటే భర్త భార్య పానాలు తీసుడో అయితేనే ఉన్నది. ప్రేమించినోని కోసము కట్టుకున్నోని పానాలు తీసేటి వార్త శితం వస్తూనే ఉన్నాయి. ఈ నడుమ ఇవన్నీ దినం ఇనే వార్తలే. ఈ సాలం అన్నట్టు ఈ నడుమ రోజుకొకటి గీ వార్తలు కూడా వినాల్సి వస్తున్నది. ఇంట్లో ఉండాలంటేనే బుగులు పడుతురు పబ్లిక్. అందుట్లో వంటగదులు ఉండాలంటే ఇగింత ఎక్కువనే. ఎందుకంటారా పేలేటి అని వంటగదులనే ఉంటాయి. మళ్ళా గ్యాస్ కుండలు, ఫ్రిడ్జ్లు ఎప్పుడు ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు. మొన్న కాడ గ్యాస్ లీక్ అయ్యి ఇంటి ఎలుపున మంటలు వస్తాయి. ఇలా హైదరాబాద్ లో ఉన్న సనత్ నగర్ లో ఓ ఇంట్లో తెల్లారితాలుగా ఫ్రిడ్జ్ పేలింది. ఇల్లంతా మాసి అగ చూడూరి నల్లగా మసి కమ్మింది ఇల్లంతా. గిన్నెలు, బోళ్ళు, బట్టలు, పొల్లగాలు చదువుకునేటి పుస్తకాలు, పై కప్పుకున్న గాలి పంకలు అన్ని గాలి బూడిదైనాయి. పక్క పోయింటే గ్యాస్ కుండ ఉంది, అది అంటుకోలే. ఇంకా దరిద్రం బాగలేక అది అంటుకుంటే ఇంత ఎక్కువనే తిప్పలయ్యేడుండే. మళ్ళా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికేం కాలేదంటే ఆడికే 10,000. మరి ఈ ముచ్చట ఎలకవుడే ఆలస్యం. భయ్య ఊరికొచ్చిండు మాజీ మంత్రి తలసాని సీనన్న. ఇంటి వాళ్ళను మందలిచ్చి ఇంట్లో సామాన్లు తగబెట్టుకునేందుకు అక్కడికొస్తాయని ఓ 50,000 రూపాయలు సాయం చేసిండు కూడా. ఇక ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న సగలం ఖరాబాయే. అందుకనే ఏమేం పోయినాయి, ఎంత ఆగమైంది, ఏందనేటిదని లెక్కలేసుకుంటారు. ఇల్లంతా సగబెట్టుకుంటున్నారు గా ఇంటోళ్ళు. మళ్ళా ఉండాల్సింది కూడా గా ఇంట్లోనే నాయ. మరి ఇక ఇప్పుడు ఇది చూసినాక ఉండలేక చెప్తున్నా. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కరెంటు హీటర్లు, ఫోన్ ఛార్జర్లు, గ్యాస్ కుండలతో జరంత పైలంగా ఉండేది. ఎవరికి ఆచారం ఎట్టుంటుందో ఎవరికి తెలియదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది. మళ్ళా మా ఊరి నడుమిట్లంగా కట్టుకాలు ఉంటుంది. ఓ 10 ఏళ్ల కింద వానాకాలం వచ్చిందంటే చాలు కాలువ నిండా నీళ్ళు వారుతుండే. కాలువకు అటోళ్ళేమో ఇటు వచ్చేది ఉండదు, ఇటోళ్ళేమో అటు పోయేది ఉండదు. ఏడన్నా పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సిందే. సరే ఇప్పుడంటే బ్రిడ్జీలు కట్టిర్రు, కానీ ఇంకా కూడా వానలు వస్తే అట్లనే వస్తుంది వరద. వరద అంటే యాదకొచ్చింది, ఇలా గోస చూడుర్రి వరదల్లో ఎంత తిప్పల పడుతున్నారో.
ఏం వానలరా నాయన, పెడితే కడుపు నిండా పెడతా లేకుంటే కడుపు ఎండ పెడతా అన్నట్టే ఉన్నది పో. అవు మరి ఇన్నొద్దులు వానలు లేక పంటలేంతే ఇప్పుడు పడుతున్న వానలకు కాలువలు పొంగి తొవ్వలు కట్టేసినంత పని అవుతుంది. ఇగో గీళ్ళని చూడరి ఇడవకుండా ముసురు పెట్టేటాళ్లకు ఎంత కోస పడుతున్నారో. అక్కలు మూటలు ఎత్తిన పెట్టుకొని వస్తున్నారు, అన్నలు బండికి కావడి కట్టి కాలువ దాటిస్తున్నారు. ఆనకాలం కష్టాలు ఇవన్నీ. ఈ అన్నలిద్దరు వాగులంగా 2 కిలోల బండిని నెట్టుకుంటూ అవతలికి పోతున్నారు పైలంగా. ఇక ఈ పెద్ద మనిషిని చూడోలి ఏరు దాటేందుకు ఎన్ని అవస్థలు పడుతున్నాడో. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న సమగిరి ఎర్రబొమ్మల ఊరి పబ్లిక్ పడుతున్న తిప్పలకి అన్ని. అలా ఊళ్ళకెంచి యువతలకి రావాలన్నా, యువతలకెంచి అలా ఊళ్ళకి పోవాలన్నా ఈ వాగు దాటాల్సిందే. మరి వానలకు కొండవాగు పొంగి వరదలెళ్ళేటాళ్లకు ఈ గోస. ఇంట్లకు సరుకులు తెచ్చుకోవాలన్నా, పెన్షన్ తీసుకునేందుకు పక్క ఊళ్ళకి పోవాలన్నా, ఒంట్లో పానం మంచిగా లేక దవాఖాన కేసుకపోవాలన్నా, బాలెంతలు పురుడుకు పెద్ద ఆసుపత్రికి పోవాలన్నా ఈ వాగు దాటాల్సిందే. వరద ఇగింత ఎక్కువైందా అంటే అంతే సంగతి. అటోళ్ళు ఇటులా రాదు, ఇటోళ్ళు అటు పోరాదు. అగ చూడోలి నడుము లోతు నీళ్ళల్లో ఎంత తిప్పలా పడుకుంటా వాగు దాడుతున్నారో. ఏమన్నా అడిట్ అయితే ఏం గాను. మేము 3-4 నెలల వరకు మా పెద్ద కాలువలు దాటలేకుండా, మా పెద్ద ఏర్లు కాబట్టి రాలేకుంటున్నారు. మేము ఎర్రవరకు రావాలంటే 3-4 కిలోమీటర్లు రావాలి. మా యొక్క దయ ఉంచి రోడ్డు సదుపాయం కల్పిస్తారని మేము ఎంతో కోరపాదించున్నాము. అవు పెద్ద మనిషి, నువ్వు చెప్పింది బరాబర్ వాజిబే. అయినా ఇప్పుడు మీతో ఎవరికేం పని? మీ బాధలు ఎవరికి పడతాయి? ఓట్ల ముంగటొస్తారు, ఓట్లు వేయమని అడుగుతారు, ఓట్లు ఒడిచినాక అవతల పడతారు. మీకెళ్ళవలన్నా చూసేటోళ్ళు ఉంటారా? మీ ఆలనా పాలన అరుచుకునేటోళ్ళు ఉంటారా? మీ గోడు పట్టించుకునేటోళ్ళు ఉంటారా? మళ్ళీ ఇప్పుడు ఒక్క పాలేం కాదు, ఏండ్ల కమానం కెంచి ఇదే కోసాట. వానకాలం వస్తే ఊరు దాటేటట్టు ఉండదు. అందుకనే ఓ బ్రిడ్జి కట్టి అని అడుగుతున్నారు కా ఊరి పబ్లిక్. మరి చూడాలి ఆళ్ళ మీద కన్నా కనికరం పుట్టి ఏమన్నా ఓ బ్రిడ్జి కట్టిస్తారో లేదో అనేది. కానీ కళ్ళ తిప్పల చూస్తుంటేనే పానం దస్సం అంటుందబ్బా. ఈ గంజాయి మొదలారా పోలీసోళ్ళు ఎంత గట్టి నజరేసినా కూడా ఏడంగనో తాను నుంచి చేతులు మారుతూనే ఉన్నది. బండ్లు, రైళ్లు, కుదిరితే విమానంలా, ఆడ పని కాకుంటే పడవలల్లా, గిట్లా అన్ని తావులకించి దేశాలకు దాటించుకుంటే పెద్ద దందానే నడుస్తున్నది. అట్లా జోరు పెంచిన ఆ గలీజ్ దందాను బంద్ పెట్టాలని సర్కార్ వాళ్ళు చాలా తిప్పలనే వాడుతుర్రు అన్నట్లు గంజాయి అంటే యాదకొచ్చింది. విజయవాడల గంజాయి పొట్లాలను పట్టుకున్నారట పోలీసోళ్ళు. మరి పాండ్రిగా ముచ్చటేందో చూద్దాం. వారేవా చూడుర్రి ఏపీ ఈగల్ టీం వాళ్ళు ఎంత హుషారు మీద ఉన్నారో. గంజాయి పట్టుకపోతుర్రని ముచ్చట ఎరకవుడే ఆలస్యం ఎంబటే ఇట్లా పోయి అట్లా పట్టేసిర్రు. విజయవాడ రైల్ స్టేషన్ లా కోరమండల్ రైల్లో ఎవడో గంజాయి ప్యాకెట్లు పట్టుకపోతుండని పోలీసోళ్లకు మతలబందిందట. ఇక ముచ్చట ఎరక చేసుకున్న పోలీసోళ్లు జప్ప స్టేషన్ కు ఊరుకొచ్చిర్రు. ప్లాట్ఫారం మీద అంత మంది ఉన్నా కూడా ఓపికతోని సంచులన్నీ పునికి చెక్కింగ్లు చేసిర్రు. ఈగేముంది, గుప్పుమని వాసన వస్తున్న గంజాయి చాక్లెట్ల ప్యాకెట్ దొరికింది. చూడుర్రి ఈగల్ టీం పెద్ద రవి కృష్ణ సారు ప్యాకెట్ ఇప్పి ఎట్లా చూపెడుతున్నాడో. షాంపూ ప్యాకెట్ల లెక్క ఉన్న ఇవన్నీ గంజాయి చాక్లెట్లే. అయితే ఎవ్వరికి అనుమానం రాకుండా చాక్లెట్ల తీర్ల తయారు చేసి రాష్ట్రాలు దేశాలు దాటించుకుంటా సొమ్ము చేసుకుంటుర్రట కొందరు బద్మాష్గాళ్ళు. అట్లా ప్యాకెట్లలో నింపి కొంచబోతుంటే సీన్ సితారు చేసిర్రు పోలీసోళ్ళు. ఇక గిదే ముచ్చట మీద ఈగల్ టీం పెద్ద సార్ మాట్లాడుకుంటా గంజాయి ముచ్చట్ల సర్కార్ మస్తు సీరియస్ గా ఉన్నది. ఎక్కడైనా ఎవ్వల్లైనా గంజాయి అమ్మినా తీసుకున్నా మా 19722 నంబర్ కు ఎమ్మటే ఫోన్ కొట్టుర్రి. ఆ టైంకా వాళ్ళ కథ ఏందో మేము తేలుస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిండు. అంతేకాదు గంజాయి అమ్మినోళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తాం, అసలు అమ్మినా కొన్నా ఊకునే ముచ్చటే లేదని గరమైండు. మొత్తానికి రాష్ట్రంలో ఈగల్ టీం వచ్చినాక డ్రగ్స్ ఇంకా గంజాయి మీద గట్టి నజరే వేసిర్రు. మత్తు పదార్థాల జోలి ఇనవడితే చాలు ఈగల్ టీం వాళ్ళు గద్దెలెక్క వాలిపోయి వాళ్ళ పని పడుతుర్రు. ఇదే మోక ఇంకా కొన్నొద్దులు గట్టిగా నడిస్తే రాష్ట్రంలో అసలు గంజాయి డ్రగ్స్ అనేదే లేకుండా చెయ్యొచ్చు అని అనుకుంటుర్రు. ఈ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. బడి పిల్లలను ఎక్కించుకొని బండ్లు దోలే డ్రైవర్ అన్నలు ఎంత నియతగా ఉండాలి ఏం కథ. కానీ అదేదోగా నడమ కొందరు డ్రైవర్లు పొద్దుగూట్లే పడకముందే చెడిపోతుర్రు, బొత్తవలుగా దాగి బండ్లు దోలుతుర్రు. ఆగో ఈ ముచ్చట్ను సీరియస్గా తీసుకున్న పట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏడవడితే ఆడ అడ్డాలేసి చెక్కింగ్లు కార్యం పెట్టుకుర్రు. ఇక చూడుర్రి చీకటి పడకముందే నోట్లే పైపులు ఎట్లా పెడుతుర్రు.
పట్నంలో బడి బస్సులు ఇంకా ఆటోల మీద స్పెషల్ నజర్ పెట్టిర్రు పోలీసోళ్ళు. మొన్న టక్కరే ఓ పొలగాని జీవి పోయినుండే కదా, అగో అసొంటి మళ్ళా కావద్దన్నట్లు పాత బస్తీ సంతోష్ నగర్ దిక్కు షెక్కింగ్ ల రువడి పెంచిర్రు. బడి పిల్లలతోని పోతున్న గీ ఆటోను ఆపి, ఏం వయా ఆటోల ముగ్గురే కదా కూసునేది, నువ్వేంది గంతమందిని కూసోబెట్టినవు దిగు అని దించి బండి కాగితాలు చూసిర్రు. ఆ టెంక తాగిండో లేదో చూద్దామని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిర్రు. ఇక అన్న ఊదమంటే పీల్చబట్టిండు. అది చూసిన పోలీస్ పెద్ద సారు, ఏం వా ఊదమంటే పీలుస్తున్నావేంది గట్టిగా ఊదు అని చెప్పంగానే సరే సార్ అని ఉఫ్ అని ఊదిండు. ఆ టెంక గీ తమ్ముడే వల్ల నెత్తి మీద షిప్ప లేకుండా బైక్ వేసుకొని బుర్ర బుర్ర పోతుంటే, ఓ తమ్మి బండాపు అసలు నీకు లైసెన్స్ ఉందా, బండి కాయిదాలు చూపి, నెత్తి మీద హెల్మెట్ ఏది అని హిమ్మడిచ్చిర్రు. ఇక అది అయిపోయినాక గీ కూలీల బండి వచ్చింది. ఎక్కడనో షెత్తుపోసి వస్తుర్రు కావచ్చు. సామాన్లన్నీ పిక్కటంగా మెలుక్కొని వచ్చుడే కాకుండా మీదంగా మహారాజు కుర్చీలల్లో కూసున్నట్లు ఇనుప సంచిల మీద కూసొని వస్తుర్రు. అది చూసిన పోలీసోళ్ళు దన్మని అడ్డం తిరిగిర్రు. రైలు డబ్బా అంత పొడుగుతోని తాతిపరంగా వస్తున్నావు, ఆయంత మీదున్నోళ్ళు కింద పడి ఏమన్నా అయితే ఎవల్దే ఆ జిమ్మేదారి అని సొట్లు పెట్టిర్రు. అంతేకాదు సామాన్లు పిక్కటంగా వేసుకుందే గాక మనుషులను ఎక్కించుకుంటావా, అసలు మీద మనుషులు కూసునే అంత తా ఉందా అని నానా తీకనాలు తీసి చలానేసిర్రు. అంతేకాదు పని ఒడిపించుకొని వస్తుర్రు కాబట్టి ఎట్లయినా తాగే వస్తున్నాలే అని నోట్ల పైప్ పెట్టిర్రు. గిట్ల ఈడ ఆడ అని ఏం లేదు, అన్ని తావుల్లా బడి బస్సులు ఆటోల మీద గట్టి నజరే పెట్టిర్రు పోలీసోళ్ళు. పనుల పని కాయిదాలు కల్పలు లేని బండ్లను కూడా పట్టుకుంటుర్రు. సినిమాలలో విలన్లను హీరోలు కొడుతుంటే ఎయ్యి తన్ను అని టీవీల ముంగట కూర్చొని అరుస్తుంటాం. పబ్లిక్ ను తిప్పల పెట్టేటి విలన్లను చూసి టీవీల ముంగట కూర్చున్న మనం విలన్ల లెక్క చేస్తుంటాం అప్పుడప్పుడు. కానీ సినిమాలలో విలన్లు అయిన వాళ్ళంతా బయట విలన్లు కాదు. సినిమాలలో పబ్లిక్ తిప్పల పెట్టిన బయట మాత్రం ఆపతులు ఉన్నోళ్ళను ఆదుకుంటుంటారు. అగో అసొంటి రియల్ హీరో ముచ్చితే ఇది కూడా చూడుర్రి. తాత కాడబడితే అవ్వ మేడి పట్టింది, ఇద్దరు కలిసి పంటల మొలిసిన కలుపు పోవాలని గుండక తోలుతురు. గిట్లా ముసలితనం మీద పడ్డా వచ్చిన పని వ్యవసాయం చేసుడు ఒక్కటే కాబట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నట్టు ఆలు మొగలు. గాని వ్యవసాయానికి ఎడ్లు లేవు, అందుకనే తాత కాడు గుంజుతుండ అన్నట్టు. ముసలి రైతులు పడుతున్న తిప్పలంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గిలికలు కొట్టుకుంటా పోయి సోను సూద్ సార్ కంట్లో పడ్డది. గల్ల కష్టం చూసి సార్కి కూడా పానం కలుక్కో అన్నట్టుంది కావచ్చు. మీ నెంబర్ పంపి కాడెట్ల కొని పంపిస్తా అని ట్విట్టర్ లో రాసుకొచ్చిండు సోను సూద్ సారు. సారు గట్ల ట్విట్టర్ లో రాసిండో లేదో చుట్టుముట్టున్నోళ్ళంతా ట్వీట్ చూసి తాత ఇంటికి బాట బయటిరు తాతకు ఆ ముచ్చట చెప్పేతందుకు. ఇంకో 2-3 వద్దులలో ఎడ్లు కూడా వచ్చేటట్టున్నాయి చూస్తుంటే. అయితే ముందుగాల ట్రాక్టరే పంపిద్దాం అనుకుండాట. కానీ తాతతోని ట్రాక్టర్ తోలుడు కానట్టున్నది. మళ్ళీ డ్రైవర్లు పెట్టుకోవాలంటే జీతం ఇయ్యలేడు, ఎడ్లతోని వ్యవసాయం చేసుడంటే తాతకు ఎలుకున్న పని అనుకుండాట. అందుకనే ఎడ్లను కొనిస్తాని రాసుకొచ్చిండు సోను సూద్ అన్న. మహారాష్ట్ర గీళ్ళది లాతూర్ జిల్లా అదోల్తి అనేటి ఊళ్ళో ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటా బతికెళ్ళ తీసారట ఆలు మొగలిద్దరు. చూస్తుంటే అందాదకో 80 ఏళ్లకు మీదనే ఉన్నట్టున్నారు. ఇట్లా ఆపదలున్న వాళ్ళను ఆదుకోవడం ఇప్పుడు కొత్త ఏం కాదుల్లో. ఇంత మునుపు గీళ్లు కూడా గిట్లనే తిప్పల పడుతుంటే ఓ ట్రాక్టర్ కొనిచ్చిండు వ్యవసాయానికి ఆసరైతుందని. అంతకంటే మునుపు కరోనా కూడా అంతే, పబ్లిక్ కు బస్సులు కట్టించి సొంతూళ్లకు తోలిచ్చిండు. ఇప్పుడు గీళ్లకు కాడెడ్లు. ఇప్పుడు సార్ చేసిన పనికి మస్తు మెచ్చుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు. సినిమాలో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో సారు నిజమైన హీరో అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు. విలన్ వేషాలు వేసేటి ఒక యాక్టరే గింతగానం చేస్తుండంటే ఒక్క సినిమాకే కోట్లు తీసుకునేటి హీరోలంతా ముంగడికి వస్తే దేశంలో సగం మంది తిప్పలు తీరుతుండొచ్చు. కానీ ఆపదలున్న వాళ్ళందరికీ సాయం చేసుకుంటా రియల్ హీరో అనిపించుకుంటుంటే రియల్ హీరోలకు మాత్రం సోను సూద్ బాయ్ నిజంగానే విలన్ లెక్కనే కానొస్తుండొచ్చు. పో ఇప్పుడు ఎవరు ఎన్నన్నా అనుకోని ఈ సోనుబాయ్ నువ్వు మాత్రం అసలు దగ్గకు ఆపదను వచ్చిన వాళ్ళకు దోషినంత సాయం చేయి అనేటోళ్ళు అంటనే ఉంటారు ఎట్టున్నా. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా ఒకసారి చూద్దాం పారు. యానాంల చేపలు పట్టబోయిన జాలరన్నాలకు ఓ పెద్ద ఇచ్చేంద్రమైన శాప జిక్కింది. జిఎంసి బాలయోగి బ్రిడ్జి దిక్కు చేపలు పడుతుంటే టేకు శాప అనే ఈ పెద్ద శాప జిక్కింది. ఈగేముంది ఇవాళ మన పండగ పండినట్లే అని నప్రో దిక్కు తగిలి తాళ్ళేసి ఒడ్డు గుంజుకొచ్చిర్రు. ఇక కాంటాకేస్తే కింటన్నరకు పైనే ఉంది. చుట్టూ ఎటు చూసినా 8 అడుగుల పొడుగున్న ఈ శాపను కొంచెం వేలం పాటేస్తే 17,000 కమ్ముడు పోయింది. అయితే ఈ శాపను క్యాన్సర్ ఇంకా గుండెపోటు అసొంటి జబ్బులకు మందు లెక్క వాడతారట.
తెలంగాణలో పనిచేసే అంగన్వాడీ ఉద్యోగులకు తీయటి ముచ్చట చెప్పింది సర్కారు. అంగన్వాడీ టీచర్లుగా ఎవరైతే పనిచేస్తుర్రో వాళ్ళ ప్రమోషన్ వయసును 45 కెంచి 50 ఏళ్లకు పెంచింది. ఇక ఈ ముచ్చటిని రాష్ట్రంలో పనిచేస్తున్న 4322 మంది ఖుషి అయ్యిర్రు. అయితే ఇదే ముచ్చట మీద తయారు చేసిన ఫైల్ మీద మంత్రి సీతక్క సంతకం పెట్టింది. అటెంక కొత్త ముచ్చట్లేంది అనేటివి అన్ని ముంగడ చెప్తారట. కొమరం భీం జిల్లా రెబ్బెనపట్నంలో సారా సీసలను పగలగొట్టిర్రు పోలీసోళ్లు. మొన్న పోయిన ఏడాది డిసెంబర్ 31వ తారీఖు నాడు ఓ కార్లా గీ సారా సీసలన్నీ మెలుక్కొని పోతుర్రట. మరి పోలీసోళ్లకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని అడ్డం తిరిగి ఆపి బండ్లో ఉన్న 1800 సీసాలను సీజ్ చేసిర్రు. వాటిని కొంచెం పోయి స్టేషన్లో పెడితే పెద్ద అధికారులు ఇన్నొద్దులకు పగలగొట్టమని ఆర్డర్ వేసిర్రు. అట్లా ఓ జేసీబీ తెచ్చి సీసాలన్నీ పొరం చేసిర్రు పోలీసోళ్లు. పలిగిపోయిన ఈ సీసాల విలువ అందాజా 63,000 దాకా ఉంటదట. ఏపీ నెల్లూరు జిల్లా దిక్కు కొన్ని పెట్రోల్ బంకులలో ఎంత మోసం అవుతుందో చూడుర్రి. బుచ్చిరెడ్డిపాలెం దిక్కున్న ఈ బంకుల గీ అన్న 400 రూపాయల పెట్రోల్ కొట్టించిండట. అటెంక ట్యాంకీల ఎంత పడ్డదో ఆళ్ళ ముంగట్నే చూపిద్దామని పైప్ పెట్టి బకెట్ల పోసిండు. ఈగేముంది గట్టిగా 1/2 లీటర్ కూడా రాలేదు. దీంతోని ఏమైంది కాక మీరు 400 కొడతారు కదా, మరి గదంతా బండి దాగిందా లేకుంటే బండి పొక్కబడి మళ్ళా మీ పంపులకు పోయిందా అని గరమైండు. గీ తీర్ల మోసాలు చేస్తున్న బద్మాషుగాళ్ల మీద అధికారులు గట్టి నజరేస్తే మంచిది, లేకుంటే ఇంకింత రెచ్చిపోయి మందిని బుడ్డ ముంచుతారు అని మొత్తుకుట్టుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇవి ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం. నమస్తే.